నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి రద్దు చేయాలి జీవో నెంబర్ 2131లను రద్దు చేయాలి జీవో నెంబర్ 2131లను రద్దు చేయాలి ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 2131లను రద్దు చేయాలి జీవో నెంబర్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాహన మిత్ర 15,000 ఇస్తామని చెప్పేసి దసరా నుండి ఇస్తానని చెప్పి ప్రకటన చేసినాడు. సంతోషమే. కానీ దానిని షరతులతో కూడినటువంటి విధానాలు అవలంబించడం అనేది దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే ఆటో కార్మికుడు సంబంధించి మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది అని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇది గత ప్రభుత్వం చేసిందంతా కూడా బోగస్ ఉన్నాయి, తప్పులు తడిక ఉంది అని చెప్పేసి అప్పుడు విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు అదే లిస్టును ఈ రోజు ప్రకటన చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఆటో కార్మికులకు సంబంధించి నిజమైన పెట్టి తన కుటుంబాలను ఈరోజు సమకూర్చి పెడతా ఉన్నారు. వాళ్ళు అటువంటి ఆటో కార్మికులకు సంబంధించి ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. వాహన మిత్రతో పాటు ఈ రాష్ట్రంలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా దానికి నీవు 31 జీవోలు తీసుకొచ్చి ఆటో కార్మికులకు గొడ్డలు పెట్టి లాంటి జీవోలతో ఈరోజు అనేక రకాల ఈ చలానాల పేరుతో వారి ప్రాణాలు తీసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఒక పక్క వాహన మిత్ర అంటావు, రెండో పక్క లైఫ్ ట్యాక్స్ పెంచుతావు, ఈ చలానాలు అంటావు. ఈ రోజు అనేక నిబంధనలు పెట్టి వారి జీవనోపాధి పైన దెబ్బ కొట్టేటువంటి వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒడిగడతా ఉన్నాయి. అదే విధంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈరోజు డ్రైవర్ ఉన్నారు కాబట్టి కొత్త మోటారు